అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చించడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ధర్నా తర్వాత బెంగళూరు వెళ్ళిపోయి మకాం వేశారు. అక్కడ యలహంక ప్యాలెస్ లో ఉంటున్నారు. ఆయన ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా ఏపీలో ఉండి ఏపీలో ప్రజా సమస్యల మీద పోరాడాల్సింది పోయి వెళ్ళి బెంగళూరులో నివాసం ఉంటున్నారు. దీనిపైన మీరు ఎలా ఉంటారు? అంటే ఇంకో శవం వస్తే మళ్ళీ వస్తారు, ఇంకోళ్ళు ఎవరన్నా చచ్చిపోయినా లేకపోతే చంపబడ్డా అప్పుడు బయలుదేరి వస్తాడు అనమాట. ఆయనకి ఏంటంటే ఈ మధ్య కొత్త పేరు పెట్టారు, శవపుత్రుడు అని. కాబట్టి ఆయన రాజకీయాలన్నీ శవాల చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. ఎవరన్నా చనిపోతే తప్ప అతను రాజకీయం చేయలేడు. ఆ రోజు తండ్రి, తర్వాత వివిధ అంశాలు ఎత్తుకున్నాడు, తర్వాత బాబాయ్ గారు కలిసి వచ్చారు. ఇట్లా వరుసనే వాటి గురించి ఆలోచించుకుంటూ ఉంటాడు తప్ప ప్రజా సమస్యల గురించి కానీ, నేను చెప్పింది ప్రజల నాల తప్ప ప్రజల సమస్యలు నాకెందుకు అనుకుంటాడు. ఏది జరిగినా కూడా వ్యాపార దృక్పథంతో అతనికి ₹1 లాభం వస్తేనే చేస్తాడు, అంతే తప్ప ప్రజల కోసం ఇంతవరకు అతను ఏమీ చేయలేదు. ఉదాహరణకి ఏంటంటే ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు అతని పేరు మీద ఉన్నాయని 43,000 కోట్ల రూపాయలు ఆదాయ పన్ను శాఖ వాళ్ళు గుర్తించేసి ఈ అక్రమంగా సంపాదించాడని చెప్పని గుర్తించేసి ఆయన మీద అభియోగాలతోటి ఈరోజు కూడా ఆ కేసులు విచారణ జరుగుతూనే ఉన్నాయి. మరి అలాంటి వ్యక్తి ఇంత ధనవంతుడై ఉండి కూడా ఈరోజు వరకు ఆయన కావచ్చు, వాళ్ళ తాత కావచ్చు, వాళ్ళ తండ్రి కావచ్చు, ఏదైనా సరే ఒక సంస్థ ఏర్పాటు చేసో లేకపోతే ఒక చారిటీని ఏర్పాటు చేసో ప్రజల కోసం ₹1 కూడా వాళ్ళ సొంత డబ్బులు ఇంతవరకు వినియోగించాల. ఇదందరూ ప్రజలు కూడా గుర్తించుకోవాలి. అయినా సరే దొంగతనం చేశాడు అని చెప్పి తెలిసిన తర్వాత కూడా, దొంగ సొత్తు గుర్తించిన తర్వాత కూడా ప్రజలు ఇంకా అతన్ని ఒక రాజకీయ నాయకుడిగా గుర్తించారు అంటేనే ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. అలాంటి వ్యక్తులు ఈరోజు సమాజానికి ఎంత చీడపురుగు లాంటి వాళ్ళో తెలిసిన తర్వాత కూడా ఏ అంశంతో అతన్ని ఈరోజు అభిమానించారు, ఆ రోజు 67 స్థానాలు 2014లో ఎలా ఇచ్చారు, తర్వాత 2019లో మళ్ళీ అధికారాన్ని 151 స్థానాలు ఎలా కట్టబెట్టారు అని చెప్పని ఇప్పుడు కూడా అర్థం కాని విషయం. కాకపోతే ఈ 2019 నుంచి 2024 వరకు అతని పరిపాలనా విధానం చూసిన తర్వాత యావగింపుతోటి ప్రజలందరూ ఈరోజు ఎలా చేతకరించుకున్నారో శుభ పరిణామం అది, దాన్ని మనం స్వాగతిద్దాం. కానీ భవిష్యత్తులో కూడా ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఇక ఉండకూడదనే నిర్ణయానికి ఇప్పటికైతే ప్రజలు వచ్చి ఉన్నారు. దాన్ని అలాగే కొనసాగిస్తే ఈ రాష్ట్రానికి మేలు జరిగిద్దని అయితే నేను భావిస్తున్నాను. ఇక మీరన్న అంశాలను చూసుకుంటా ఉంటే ఇక్కడ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. శాసనసభలో ఒక్కొక్క అంశాన్ని బయటికి తీసుకొచ్చేసి అతని మీద ఉన్నటువంటి అభియోగాలన్నీ కూడా ప్రకటనల ద్వారా సాక్ష్యాధారాలతోటి అంకెలతోటి శాసనసభలో ఎండగట్టే కార్యక్రమం చేపడుతున్నారని చెప్పి తెలిసిన తర్వాత దానికి సమాధానం చెప్పుకునే శక్తి కానీ యుక్తి కానీ ఆయన దగ్గర లేదు. కాబట్టి సమాధానాలు ఆయన దగ్గర లేవు. కాబట్టి ఢిల్లీలో నిరసన అనే వంకతోటి అక్కడికి వెళ్ళాడు. ఏ కారణంతో వెళ్ళాడు? అక్కడున్న ప్రభుత్వం ఏంటి? ఎన్డీఏ ప్రభుత్వం. ఇక్కడున్న ప్రభుత్వం ఏంటి? ఎన్డీఏ ప్రభుత్వం. మరి ఎవరి మీద ధర్నా చేయడానికి వెళ్ళాలా? వెళ్ళిన వాడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నాడే తప్ప అక్కడ ఉన్న ప్రధానమంత్రి గారి గురించి కావచ్చు, లేకపోతే దీంట్లో భాగస్వాములైనటువంటి భారతీయ జనతా పార్టీ గారి గురించి మాట్లాడట్లేదు కదా. అంటే అతనికి రాజకీయ అజెండా అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కూడా దాన్ని విమర్శించాలి, ప్రజలు ఇది చేసింది ఆయన తప్పు చేస్తున్నారని చెప్పి చెప్పాలనే దృక్పథమే తప్ప నిజంగా సమస్యల గురించి, ఈరోజు ఎదుర్కొన్న సమస్యల గురించి, వరదలు వచ్చిన సందర్భంగా, వర్షాలు అధికంగా కురుస్తున్న సందర్భంగా వాటి గురించి వాళ్ళని ఎప్పుడూ అధికారంలో ఉండగా పరామర్శించలేదు. కనీసం ప్రతిపక్ష నేతగా అయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శిద్దామనే ఆలోచన కూడా లేకుండా మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాడు. అంటే దీన్ని బట్టి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం అంటే ఏంటో. ఒక హంతకుడు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరిని కూడా పక్కన కూర్చోబెట్టుకొని, అంటే అనంతబాబు శాసనమండలి సభ్యుడు, అతన్ని నేనే హత్య చేశానని చెప్పని ఆ కుర్రాని సుబ్రహ్మణ్యాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు పడేసి పోలీసుల దగ్గర లొంగిపోయిన తర్వాత కూడా అతని మీద ఎలాంటి అభియోగాలు మోపి సరైన అంటే బలమైన అభియోగాలు మోపకుండా ఈరోజు ప్రజల్లో తిరిగే విధంగా చేసింది ఈయన. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత స్వాగతించేసి తనతో పాటు తన వాహనంలో ఎక్కించుకొని తిప్పాడు. అలాగే సభలు సమావేశాల్లో పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇలాంటి హంతకులకి, దోపిదారులకి పెత్తనం ఇస్తూ వాళ్ళని పక్కన కూర్చోబెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈరోజు ఉండాలి అంటే ఎవరినన్నా కొట్టాలా, ఎవరినన్నా చంపాలా, లేకపోతే ఇట్లా కబ్జాలు చేయాలి, దోపిడీలు చేయాలి. ఇదే వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకత. అలాంటి వాళ్ళకు మాత్రమే వాళ్ళ అవకాశం కల్పిస్తారని స్పష్టంగా అర్థమైపోతా ఉంది. మరి అలాంటి వ్యక్తి ఇక్కడ ఇటు సమాధానాలు చెప్పకుండా, లేదంటే ప్రజా సమస్యల గురించి మంచి అవకాశం శాసనసభను వినియోగించుకోకుండా
అతను పారిపోతున్నాడు అంటేనే అర్థం చేసుకోవాలి. అతను చెప్పింది మనం వినాలి తప్ప ప్రజల సమస్యలు అతను పట్టవు అని. దీన్ని బట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఒక నిర్ణయానికి రావాలి. ఇప్పుడు వచ్చినందుకు సంతోషం. ఇంకా పూర్తిగా ఈ యొక్క పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళని నిలదీసేసి గతంలో జరిగినటువంటి దోపిడీలు దొంగతనాలకి సమాధానం ఏంటి, వాడు దోషిని వాడు కూడా ఇప్పుడు ఒక్కొక్కడు బయటకు వచ్చి చూస్తూ ఉన్నారు. ఇంకా బయటకు వచ్చేసి బహిర్గతం ఈ మంచి ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు మీ మాటలు వింటున్నారు, ఏమేమి జరిగినాయో ఎక్కడ దోపిడీలు జరిగినాయో సవివరంగా లెక్కలతో సహా బాధితులందరూ కూడా వచ్చేసి వాళ్ళు ఫిర్యాదులు ఇచ్చేసి ప్రభుత్వం దగ్గర నుంచి సరైన న్యాయం పొందుతారని అయితే నేను భావిస్తున్నాను. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి తప్పించుకునేటానికి అతను బెంగళూరు వెళ్ళాడు. ఒక్కొక్క సహచరులు అందరూ బయటకు వస్తూ ఉన్నారు. దోపిడీలు దొంగలు అందరూ బయటకు వస్తున్నారు, అంతకులు కూడా బయటకు వస్తూనే ఉన్నారు. వాళ్ళ మీద అన్ని సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఒక 6 నెలల్లోపు వీళ్ళందరూ కారాగార వాసం శ్రీకృష్ణ జన్మస్థానంలోనే ఉంటారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కి దగ్గర అవడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. దానిపై షర్మిల రియాక్షన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? షర్మిల రియాక్షన్ ఏముంటుంది దానికంటే కూడా రాహుల్ గాంధీ గారి రియాక్షన్ ఏముంటుందని అంటే బాగుంటుంది. షర్మిల గారు చేస్తే చేర్చుకోరండి, అక్కడ రాహుల్ గాంధీ గారు కావాలనుకుంటే చేర్చుకుంటారు, లేకపోతే లేదు. చెల్లి కదా తను. చెల్లి అనేది నామమాత్రం. కాంగ్రెస్ పార్టీలో ఈ చెల్లి తల్లి అన్న అక్క తమ్ముడు ఏముండవు. వాళ్ళకంతా అధిష్టానం ఢిల్లీ, వాళ్ళే నిర్ణయిస్తారు, ఇష్టం ఉండా లేకపోయినా సరే. అందుట్లో అనుమానం ఏం లేదు. కాబట్టి వాళ్ళు చేర్చుకోవాలనుకుంటే షర్మిల అడ్డం పడ్డా ఆగదు. ఒకవేళ వాళ్ళు వద్దన్నా కూడా షర్మిల వెళ్ళి బతినాడికి చేర్చుకోరు. ఇప్పుడు అన్యాయమా అక్రమం జరిగిందా లేకపోతే న్యాయం ఊరికి జరిగిందా అని చెప్పి కనుక మనం ఒకసారి చూసుకుంటా ఉంటే ఎక్కువగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకుల్లో అన్యాయం ఎవరికైనా జరిగింది అంటే ప్రథమ స్థానంలో షర్మిల గారు ఉంటారు. అందుట్లో అనుమానమే లేదు. కాబట్టి ఈరోజు తనకు జరిగిన అవమానాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ అన్నం మీదే పోరాడుతుంది కదా, అవినాష్ రెడ్డి మీదే పోరాడుతుంది కదా. అంటే తనకు జరిగిన అవమానం ఏంటో ఆ నొప్పి ఏంటో ఆ అమ్మాయికి తెలిసింది. కాబట్టి వీళ్ళు వచ్చి చేరతానంటే ఆ అమ్మాయి ఇష్టపడిద్దని అయితే నేను భావించట్లేదు. ఇప్పటికీ ఎండగట్టి రాజకీయాల్లో లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తుంది. రాజశేఖర రెడ్డికి వారసురాలుగా నేననే ఆలోచన ప్రజల్లో కలిగించడం కోసం, కాంగ్రెస్ శ్రేణుల్లో కలిగించడం కోసం ఆమె కష్టపడుతుంది. దానికి గనక ప్రతిఫలం దక్కితే ఇతను తెరబరుగవుతాడు.